ఎన్నికల సమయంలో ఓబీసీలకి రిజర్వేషన్లు పెంచుతామని వాగ్దానం చేయడం, దాని తర్వాత 18 నెలలు ఆగి దాదాపు ఈ మధ్య ఒక బిల్లు తీసుకొచ్చాను. అసెంబ్లీ సమావేశాల్లో ఒక బిల్లు తీసుకొచ్చాను. ఓబీసీలకి 42% రిజర్వేషన్లు పెంచుతాం. ఆ బిల్లుకి బీజేపీ పూర్తిగా సమర్థించింది. అది అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, మా మెంబర్లు ఉన్న వాళ్ళంతా ఆ బిల్లుకి పూర్తిగా, ఎందుకంటే బీసీ సోదరులకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో మనము, మీకు తెలిసిందే, ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే కానీ దీన్ని ఎన్నడూ చూడని విధంగా వారి క్యాబినెట్లో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఓబీసీలకు ఇచ్చిన మినిస్ట్రీలే కానివ్వండి, లేదా ఓబీసీ కమిషన్కి రాజ్యాంగ భద్రత కల్పించడమే కానివ్వండి, నీట్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే కానివ్వండి, ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు ఓబీసీలకి లాభమయ్యే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తూనే వస్తుంది. మా చిత్తశుద్ధి అట్లాంటిది. సో ఈరోజు వీరు 42% పెంచుతాము బీసీలకు రిజర్వేషన్ అనగానే మంచి ఇదే అని చెప్పి ఆహ్వానించి మేమైతే పూర్తిగా సమర్థించాము. దాని తర్వాత అయితే ఆ సమర్థించిన సమయంలోనే చెప్పడం జరిగింది ఏంటంటే, అంబేద్కర్ గారు మతపరమైన రిజర్వేషన్లకి విరుద్ధము. మీరు సర్వే చేసి రాష్ట్రంలో 46% బీసీలు ఉన్నారు, దాంట్లో మళ్ళీ 10% ముస్లింలలో 12%, అసలు ముస్లిం జనాభానే 12% ఉంటే అందులో 10% ముస్లింలే ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి అని చెప్పి కొత్తగా ముస్లిం ఓబీసీ అని ఒక కొత్త కేటగిరీని తీసుకొచ్చింది. మీకు తెలిసిన విషయమే. ఆ విధంగా చెప్పి ఈరోజు ఈ 42%లో మేము ఆ రోజే చెప్పాము, ఇది పూర్తిగా బీసీలకి అందేలా చూడండి, ఇందులో మతపరమైన యాంగిల్ తీసుకురావద్దు అని చెప్తే కాంగ్రెస్ వారు అందులో కూడా ఈరోజు ఆర్డినెన్స్ విషయమే కానివ్వండి, అంతకుముందు బిల్లు విషయమే కానివ్వండి, ఇప్పుడు 42% అని అంటే అంతకుముందున్న శాతం, ఇప్పుడు ముస్లింలకి మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు 6% రిజర్వేషన్లన్నీ విద్య, ఉద్యోగాలు, వీటన్నిటిలో కూడా 6% రిజర్వేషన్లను తీసుకొచ్చారు. కోర్టులు కొట్టేస్తే 50% కన్నా పెరగడానికి వీల్లేదు అని చెప్పి అప్పుడు 4% కుదించి 50%లో ఉండే విధంగా చేశారు. ఇప్పుడు ఆ 4% నుంచి ముస్లింలకి 10%, అంటే ఒక 150% వాళ్ళ వాటా పెరిగేటట్టుగా, వాళ్ళకి రిజర్వేషన్లు పెరిగేటట్టుగా. 4 నుంచి 10 అంటే మీరు అర్థమవుతూనే ఉంది కదా, 4 + 2 150%. అట్లాగే ముస్లిం బీసీలకి, అసలు బీసీలకు ఉన్నది ఇప్పుడు మండల కమిషన్ అయితే 27 అన్నవాళ్ళు 28 అంటున్నారు, ఇక్కడ 28, 32 అయింది అనుకోండి, 42 నుంచి, అంటే పెరిగేది ఎంతండి? ఒక 15%. 15% ఏమో బీసీలకు పెంచుతూ 150% ఏమో ముస్లింలకు పెంచుతూ, దీని బిల్లు పేరు మాత్రం ఓబీసీ రిజర్వేషన్ అని అంటారు మన ముఖ్యమంత్రి గారు. ఇక్కడే మీకు వారు ఎవరిని మోసం చేయదలుచుకుంటున్నారు, ఎవరి లబ్ధి కోసం పనిచేయదలుచుకున్నారు, అసలు వారి కుట్ర ఏంటి అనేది మీకు ఇందులోనే అర్థమైంది. సో మేము మాత్రము మతపరమైన రిజర్వేషన్లకు పూర్తిగా విరుద్ధమని మొదటి నుంచి చెప్తున్నాము. చేవేళ్లలో మన అసెంబ్లీ ఎన్నికల ముందు అమిత్ షా గారు వచ్చి కూడా ఇదే మాట చెప్పారు, ఈ మతపరమైన రిజర్వేషన్లకు మేము సమర్థించము, అది బీసీలకు ఇస్తాము ఏమైనా ఉన్నా అని చెప్పి. కర్ణాటకలో చెప్పాము, తెలంగాణలో చెప్పాము. సో ఈ స్టాండ్ అయితే అందరికీ తెలిసింది. ఇప్పుడు వీరు 42% పెంచుతామన్నది మీరు హామీ ఇచ్చారు, హామీని నెరవేర్చాలి తప్పనిసరిగా, బీసీ సమాజానికి న్యాయం జరగాలి అని చెప్పి అందుకే మేము సమర్థించింది కూడా. అది మాత్రం ఆ బాధ్యత కాంగ్రెస్దే అని చెప్తాం. మూడో విషయం అండి, ఇప్పుడు ఈరోజు అది అసలైతే ముస్లిం రిజర్వేషన్ బిల్ అని ఉండాల్సింది తీసి బీసీ రిజర్వేషన్ బిల్ అని చెప్పారన్నారు చూస్తారా, పేరు నామకరణం తప్పుందని చెప్పాను చూసారా. అట్లాగే బీసీలకి ఏనాడు కూడా కాంగ్రెస్ న్యాయం చేసిన పాపన పోలేదు. అందుకనే ఇప్పటికీ అనుమానాలు, ఇది కేవలమైన చిక్కులు విషయం వారికి ఏమీ అర్థం కాదు. కాంగ్రెస్లో ఉన్న, మీరు బీజేపీలో ఉన్న ప్రముఖ లాయర్ల పేర్లు 2 చెప్పండి. ఎవరైనా? కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి. కాంగ్రెస్లో మన దేశంలో ఉన్న అసలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అన్న టైపు లాయర్లు ఉంటారు. ఆ లాయర్లు ఏం చేస్తూ ఉంటారు? 370 అధికరణం మనము నిర్వీర్యం చేస్తే దాని మీద సుప్రీంకోర్టుకు పోతారు. అక్కడి నుంచి బంగ్లాదేశీ చొరబాటుదారులు వస్తే వారిని మనం
మళ్ళీ బంగ్లాదేశ్కి పంపిస్తుంటే దాన్ని ఆపడానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు. అజ్మల్ కసాబ్ లాంటి వాడు టెర్రరిస్ట్ డైరెక్ట్ గా దొరికిన వాడిని ఉరిదీస్తుంటే ఆపమని చెప్పి, పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళు ఉరిదీస్తుంటే ఆపమని చెప్పి మధ్యరాత్రి వెళ్ళి సుప్రీంకోర్టుని గోడలు తట్టి నిద్ర లేపి కూడా కూర్చోబెట్టగలిగే సుప్రీంకోర్టు లాయర్లు రామజన్మభూమి అంటే దాని మీద వాదించడానికి ఎందుకు రామజన్మభూమికి ఇవ్వకూడదు అని చెప్పి దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళగలిగే లాయర్, రాజ్యాంగం మీద, చట్టాల మీద, ఎన్నో విషయాల మీద, రోహింగ్యాల విషయం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళగలిగే లాయర్లు. మరి 42% చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎట్లా తీసుకురాగలము అని ఎన్నడన్నా మీకు ముఖ్యమంత్రి గారు ఒక కపిల్ సిబల్ గారినో, ఒక అభిషేక్ మను సింఘ్వి గారినో, ఇంకెంతో మంది న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళ ఖ్యాతిగాంచిన న్యాయవాదులు, వెరీ పవర్ఫుల్, శక్తివంతమైన న్యాయవాదులు, మంచి ఆర్గ్యుమెంట్లు వినిపించగలిగే న్యాయవాదులు, ఎన్నడన్నా వారితో కలిసినట్టుగా అనిపించింది. పోనీ ఈ న్యాయవాదుల విషయం కాదు, మన తెలంగాణ రాజ్యసభ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీల పేర్లు చెప్పగలుగుతారా? కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ పేరు ఏంటో తెలుసా? మొన్ననేనండి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరి జోడీలో, ఒప్పందంలో బీఆర్ఎస్ అయినా రిజైన్ చేస్తాడు, కాంగ్రెస్ నుంచి ఇంకొకరిని ఎన్నుకుంటారు. కేశవరావు గారు రిజైన్ చేసారా లేదా? రాజ్యసభ మెంబరు కేశవరావు గారు రిజైన్ చేయగానే కేశవరావు గారు కాంగ్రెస్ లాయరు అభిషేక్ మను సింఘ్వి కవిత గారికి లిక్కర్ స్కామ్లో బెయిల్ ఇప్పించారని చెప్పి ఇంకా మేము ఆగలేము, మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు ఎప్పుడో వస్తుంది అంటే అప్పటిదాకా ఆగలేము, కవిత గారికి ఇచ్చాడు చేయబట్టి, మన వాళ్ళకు బెయిల్ ఇప్పించింది అభిషేక్ మను సింఘ్వి చేయబట్టి అని చెప్పి ఎమ్మటే కేకే రిజైన్ చేస్తారు. రిజైన్ చేయగానే కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, ఏది తెలంగాణ వాదము, తెలంగాణ ఇదంతా పక్కన పెట్టి అభిషేక్ మను సింఘ్విని మన దగ్గర నుంచి గెలిపించుకుని తీసుకుపోతారు. అదే ఆయన సుప్రీంకోర్టు లాయర్. పోనీ మన రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ ఎంపీ తోటైనా కానీ చర్చించిన దాఖలాలు ఉన్నాయా? ఎట్లా తీసుకురావాలయ్యా చట్టాన్ని? రాజ్యాంగంలో, చట్టసభల్లో చిక్కులు లేకుండా 42% మనము మన బీసీ సోదరులకు ఇద్దామనుకుంటున్నాము, ఈ సమాజానికి మంచి చేద్దామనుకుంటున్నాము, దీన్ని ఏ విధంగా తీసుకురావాలని ఎన్నడన్నా న్యాయ నిపుణులతో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి? పోనీ మన ఎంపీతో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? వీరు నిజంగా చేయదలుచుకుంటే ఇవన్నీ చేసేవారా కాదా? పూర్తి మోసం, దగా. ఇది మేమనేది ఏంటంటే ఇది ఒక్కటే కాదు. పోనీ చట్టసభల్లోకి వెళ్ళాము, ప్రజలు, మీరు ఉన్నారు, నేను ఉన్నాను, పాత్రికేయులు, ప్రజలు, బీసీ సమాజము, దాని తర్వాత ఎన్నో సంఘాలు, కుల సంఘాలు, ఇవన్నీ ఉన్నాయి. ఎవరికైనా కానీ ఇప్పుడు మొదటగా వాళ్ళు సర్వే చేసిన దాని ప్రకారమే ఎంత ఉందని చెప్పారు? బీసీ జనాభా 46% అని చెప్పారు. దాని తర్వాత ఎన్నడూ లేనిది, ఎక్కడా లేనిది కొత్తగా ముస్లిం ఓబీసీ సమాజం అని చెప్పి 10% అన్నారు. వాళ్ళు ఉన్న 12%లో 10% అంటే దాదాపు 90% మంది ముస్లింలలో ఓబీసీలోకి వస్తారన్నారు. ఇప్పుడు ఈ లెక్కలు ఎక్కడైనా పబ్లిష్ చేశారా? ఎవరికైనా ఇచ్చారా? నన్ను నమ్మండి అన్నారు. వాళ్ళ ఎమ్మెల్సీయే నేను బీసీని, మా బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఆఖరికి సస్పెండ్ చేశారు ఆయనని. కానీ రిపోర్ట్లు మాత్రం బయటపెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? అదంతా మీకెందుకండి, నేను చూసుకుంటున్నా కదా, నేను చెప్తున్నా కదా, 46% ఉన్నారు, మీరు నమ్మండి, అందులో 42% చేస్తున్నాము, అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు కాదు, ఓబీసీ రిజర్వేషన్ బిల్లు అంటే నమ్మండి, నా మీద నమ్మకం నుంచి ముందుకు పోండి. కానీ ఇదంతా ఎందుకు మీకు కష్టాలు? ఏ ఊర్లో ఎంతమంది కుమ్మరులు ఉన్నారు, ఏ ఊర్లో ఎంతమంది కంసల్లీలు ఉన్నారు, ఎంతమంది చాకలు ఉన్నారు, ఎంతమంది మున్నూరు కాపులు ఉన్నారు, ఎంతమంది